ఎవరో It has న్యూట్రిషనిస్ట్ చెప్పారు సార్. మనిషికి నెలకి అరకిలో అట. ఇళ్లలో సార్ 5 కిలోలు 10 కిలోలు ఊరికే అయిపోతాయి. ముగ్గురు నలుగురు మనుషులకే. సో ఒక 4, 5 వంతులు అంటే ఏవో 2 సార్లు అప్పడాలు వేయిస్తే అవును. అయిపోతుంది అది సార్. సో అది అవన్నీ చేయకూడదు. ఎందుకంటే దట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆ ఆయిల్ వచ్చి రిపీటెడ్ బాయిలింగ్ కదా, అవునవును. ఆ రిపీటెడ్ Trans fats. బాయిలింగ్ డ్యామేజ్ అవుతుంది. దట్ బికమ్స్ కార్సినోజెనిక్. అదే అదే. అది అవన్నీ వదిలేయాలి. సో బండిలో బజ్జీలు యాక్చువల్లీ ప్రాక్టికల్లీ యూ షుడ్ గివ్ అప్. బికాజ్ I can't say. 100% వాడు అవే ఆయిల్ వాడతారు మళ్ళీ మళ్ళీ. అది అంతే తెలిసిందే కదా. సో బాగుండదు, రుచిగా ఉండదు తింటా ఉంటాడు వాడు. టాంగాల్లోనూ బండిలోనూ పెట్టి చేస్తా ఉంటే అబ్బా భలే ఉండాలి ఇక్కడ అని తింటాడు. అంతే కదా సార్. ఎప్పుడో ఒకసారి తింటే డజంట్ మ్యాటర్, బట్ నాట్ ఎవ్రీ డే. అది మెసేజ్ చాలా క్లియర్గా చెప్పారు సార్. కార్బ్స్ కట్ చేసేయాలి, హై ఫైబర్ ఫుడ్స్ ని ప్రవేశపెట్టాలి, అది వీలైతే వీగన్ గా మారాలి, కాఫీ టీని లిమిట్ చేసేసి బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ బట్ బిఫోర్ 10 AM బిఫోర్ 10 AM కాఫీ. నైట్. After that, we have lot of studies anyway. 10 AM దాటకూడదు. పొద్దున మళ్ళీ తాగినామంటే ఇట్ అఫెక్ట్స్ ద స్లీప్ అండ్ ఎవ్రీథింగ్. మీరు మధ్యాహ్నం కాఫీ తాగాలి కదా సార్. ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి బటర్ మసాలా దోశ తిని కాఫీ తాగాలని అందరికీ ఉంటుంది సార్. అది తాగకూడదు. అసలు మనం అన్నంతో పాటు కాఫీ తాగేవాళ్ళం కాదు ఎప్పుడు. అవును. అది ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నిద్రపోకుండా ఉండేది. నిద్ర వస్తే 5 నిమిషాలు నాపే ఏమవుతుంది. అనంతగా పడుకోవడం ఒక 5 నిమిషాలు. ఇన్ఫాక్ట్ ఇట్ సెటిల్స్ ద బాడీ కదా. దట్స్ బెటర్. వై యూ వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్? అదే చేస్తాను, రికవర్ అవుతుంది. న్యాచురల్ రికవరీ. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ న్యాచురల్ అండ్ దెన్ డోంట్ గో ఫర్ ద అన్యాచురల్ వన్స్. అప్పటికీ జరుగుతాయంటే వస్తాయి. జబ్బులు ఎందుకు రావు? జబ్బులు రావని కదా. ఇప్పుడు అట్లే డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ వస్తాయి. కొంత జీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ఫ్యాక్ట్ మర్చిపోయినాం. కాళ్ళు ఇవంతా కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్ బ్రీత్ చేస్తాం కదా, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ దర్ ఆర్ సో మెనీ కెమికల్స్ దే కాజ్ ప్రాబ్లమ్స్ అని. అది కూడా ఒబిసిటీ అని చెప్పేసి అండ్ డయాబెటీస్. అవును. ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ఆల్ డిసరప్టెడ్ ఆల్వేస్. సో బట్ మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రం మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి అంటున్నారు. డయాబెసిటీ బారిన పడకుండా చూసుకోమంటారు సార్. సో డాక్టర్ కేశవరెడ్డి గారు, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని ఒక స్టడీ వచ్చింది. సో అంటే ఒక 4 గంటలు కూర్చుంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినట్టు ఇట్లాంటివన్నీ వాటి సంగతి తెలియదు. కానీ ఐటీ క్రౌడ్ అందరూ వాళ్ళకు సెడెంటరీ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది? హౌ డు దే కంట్రోల్ దిస్? ఐ హ్యావ్ టు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏం చేసేస్తానంటే హాఫ్ అన్ అవర్ పైన కూర్చోకూడదు. యాజ్ యూ గెట్ ఓల్డర్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 1 అవర్ కంటే కూర్చోకూడదు. లేసేయాలి, నిలబడి. అందువల్ల కంప్యూటర్స్ నిలబడి చేసేట్టుగా చేసినారు. కూర్చోవడము రైజ్ అవుతుంది. వాక్ ఏమున్నది, కాఫీ ఏమన్నా నీళ్లు తాగినట్టు అట్లా పోయినట్టు పోయేది. ఒకసారి టాయిలెట్ యూజ్ చేసినట్టు జస్ట్ 2 minutes యూ కెన్ వాక్ అరౌండ్. ఆల్ దిస్ కంట్రిబ్యూట్స్ యువర్ వాచ్. తర్వాత వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారో తెలుసు కదా, కంప్యూటర్ పెట్టింటాడు, తింటానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ చాక్లెట్ బిస్కెట్స్. నాకు తెలిసిన ఒక అతను డయాబెటిక్ అయిపోయినాడు, యంగ్ ఫెలో, బికాస్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ చాక్లెట్స్. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఇంగ్లాండ్లో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఎవరు? కంప్యూటర్ స్పెషల్. నేనంటే ఐటీనా? రైట్. నేను ఇండియన్స్ని చూస్తానే అక్కడ ఇంగ్లాండ్లో ఐటీనా అని అడిగేది. ఒబిసిటీ పేషెంట్ వచ్చినాడంటే ఎస్ అంటే ఎంత తెలుసు అంటే తెలుసు కదా, మీరు చేసే పని సెడెంటరీ, టోటల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఈట్. పిజ్జా ఏది ఈజీ యాక్సెస్ వాటిని తింటారు. అవన్నీ డ్యామేజింగ్ టు యువర్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పర్సంటేజ్ ఉండదంట. ఎవరు చెప్పినారు? చాలా 70 to 80% ఒబిసిటీ ఉండదు. అవును, చాలా ఎక్కువ. హైదరాబాద్లో చాలా ఎక్కువ అయిపోయింది సార్. వీళ్ళకు ఎక్కువ డయాబెటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒబిసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ ఇన్ గ్లవ్. వీళ్ళకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంకా వెరీ బ్యాడ్. దే హ్యావ్ టు చేంజ్ కంప్లీట్గా. అదే కదా సార్ అవేర్నెస్. మీరు అన్నట్టు ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ మనకు అందులో తెప్పించుకున్నప్పుడు కూడా హైజీన్ కూడా చూసుకోవాలి. అసలు మాట్లాడలేదు వాళ్ళు, కానీ హైజీన్ వాజ్ ఆల్సో వెరీ బిగ్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వండుతున్నారు? హైదరాబాద్లో సార్ మీకు చూస్తే ఎన్ని రెస్టారెంట్స్ మీద దాడులు జరిగాయి, రైడ్స్ జరిగి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దే వర్ అపాల్డ్ టు సీ. అసలు చెత్తకుండీలు ఓపెన్గా పెట్టేయడం, కైండ్ ఆఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. ఇప్పుడు అందరూ ప్రపంచంలో అంతా తెలుస్తుంది ఏమంటే హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. అది ఇంపార్టెంట్ అనేది. హోమ్ ఫుడ్ ఉంటే మీరు ఏం చేస్తారు, మనసు మంచిగా పెడతారు, దాన్ని ధ్యానం చేస్తారు, దానికి అన్ని బోత్ వేస్ ఇట్ వర్క్స్. అదే కదా. ఫిలసాఫికల్ థాట్ ఉండదు,
తర్వాత వాడు బాగుండాలని. అవును. కాబట్టి అత్త కోరిక. ఆ షాప్ వాడికి ఏముండదు, డబ్బు ఎక్కువ రావాలి నాకు నేను, వాని కోరిక. ఆ కోరిక లేదు. తర్వాత మంచి ఫుడ్ తయారు చేస్తారు. ఆ ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. తేఫా అది మాత్రం కాబట్టి చిన్న పిల్లోడి నుంచి నేర్పించేయాలి వంట. అది వీళ్ళకు ఐటీ వాళ్ళకందరికీ నేర్పించాల్సింది ఏమంటే, ఈ ఫుడ్ తినొద్దండి, టైం ప్రకారం తినండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 10 minutes, ఓకే 5 minutes తినండి, 5 minutes రెస్ట్ తీసుకోండి, స్మాల్ అమౌంట్. అవును. అది బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్. డాక్టర్ మనూర్, సో ఎన్రిచింగ్ వాళ్ళ కాన్వర్జేషన్ మా అందరికీ. బేసిక్స్ మీరు మరొకసారి మాకు గుర్తు చేసి, ఇంత అపారమైన మేము కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చేసి ఉంటాయి అనుకుంటే, మీరు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ సౌండ్ ఫౌండేషన్కి సంబంధించిన విషయాలు మళ్ళీ నొక్కి ఒక్కడి నుంచి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. Thank you so much, sir. నమస్కారం. నమస్కారం.